భారత్ మారిషస్ మధ్య విడదీయని అనుబంధమన్నారు ప్రధాని మోదీ. ఆచార వ్యవహారాల్లో శతాబ్దాలుగా కలిసి నడుస్తున్నట్టు చెప్పారు. రేపు మారిషస్ నేషనల్ డే వేడుకల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. 2027 నాటికి ఈశాన్య రాష్ట్రాలతో రైల్, రోడ్, ఫ్లైట్ కనెక్టివిటీ పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. తమిళనాడులో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అమలు కాదని చెప్పారు సీఎం స్టాలిన్. అటు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. 2 రోజుల మారిషస్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి రాజధాని పోర్ట్ లూయిస్ లో ఘన స్వాగతం లభించింది. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులం, సహచర మంత్రులు సహా జాతీయ అసెంబ్లీ స్పీకర్ 200 మంది ప్రముఖులు ప్రధానికి వెల్కమ్ పలికారు. తర్వాత మారిషస్ ప్రధానితో కలిసి ప్రధాని మోదీ సర్ రామ్ గూలం బొటానికల్ గార్డెన్ సందర్శించారు. గార్డెన్ లో బేల్ యాపిల్ ట్రీ మొక్క నాటారు ప్రధాని. పోర్ట్ లూయిస్ లో ప్రెసిడెంట్ దరమ్ గోకుల్ తో భేటీ అయ్యారు మోదీ. 2 దేశాల వాణిజ్య సంబంధాలు, సరిహద్దు, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో సహకారంపై డిస్కస్ చేశారు. మహాకుంభమేళా నుంచి తెచ్చిన సంగం జలాలను మారిషస్ అధ్యక్షుడికి అందించారు ప్రధాని మోదీ. బీహార్ నుంచి తెచ్చిన మఖానాను స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చారు. కఠినమైన సమయంలో మారిషస్ వాసులకు రాముడు, రామచరితమానస్ బలం, ప్రేరణ ఇచ్చాయన్నారు ప్రధాని మోదీ. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మారిషస్ లో హాలిడే ప్రకటించడం ఇరు దేశాల మధ్య స్నేహానికి నిదర్శనమన్నారు. ట్రయానన్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఎన్ఆర్ఐ సమ్మిట్ కు హాజరైన ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని చెప్పారు. साथियों, मॉरिशस के लोगों ने, यहां की सरकार ने और जैसा अभी प्रधानमंत्री जी ने घोषित किया, मुझे अपना सर्वोच्च नागरिक सम्मान देने का फैसला लिया है। मैं आपके निर्णय को వినమ్రతా से స్వీకార్ करता हूं. రేపు మారిషస్ లో 57వ నేషనల్ డే వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరేడ్ లో ఇండియన్ ఆర్మీ, నేవీ సహా ఎయిర్ ఫోర్స్ దళాలు పాల్గొననున్నాయి. 2027 నాటికి ఈశాన్య రాష్ట్రాల రాజధానులకు రైల్, రోడ్, ఫ్లైట్ కనెక్టివిటీ పూర్తవుతుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీలో ఏబీవీపీ నిర్వహించిన నార్త్ ఈస్ట్ యూత్ పార్లమెంట్ సదస్సుకు అమిత్ షా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 10 ఏళ్లలో ఈశాన్య ప్రాంతాల నుంచి ఒక యువకుడు పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు అమిత్ షా. उत्तर पूर्व की हर राजधानी 2027 तक ट्रेन से भी जुड़ जाएगी, प्लेन से भी जुड़ जाएगी और रोड से भी जुड़ जाएगी. ये 10 साल में नॉर्थ ईस्ट को अपना मानकर इसके विकास की चिंता की. प्रधानमंत्री जी ने तय किया है कि हर माह कोई न कोई एक मंत्री उत्तर पूर्व के किसी न किसी राज्य में रात्रि निवास करते होंगे. और नरेंद्र मोदी जी की अकेले की नॉर्थ ईस्ट की मुलाकातें 78 है. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ బీజేపీ ఆఫీసులో హోలీ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. హోలీ సంబరాల్లో సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ చీఫ్ నిషికాంత్ దుబే, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. గులాలు చల్లుకుంటూ ఆనందంలో డాన్సులు చేశారు. ఢిల్లీ మాజీ సీఎం హర్షవర్ధన్ కార్యకర్తలతో నృత్యం అట్రాక్షన్ గా నిలిచింది. पुराने वर्षों की जो दिल्ली में समस्याएं थी, उस सबको समाप्त करके एक नया भविष्य की शुरुआत इस होली से करने जा रही है. मुझे पूरा विश्वास है बहन रेखा जी, हमारे सभी मंत्री, हमारे दिल्ली प्रदेश के नेतागण 24 घंटे जो मेहनत कर रहे हैं वो फल लाएगी. తమిళనాడులో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అమలు కాదన్నారు సీఎం స్టాలిన్. కేంద్రం కొత్తగా తెచ్చిన త్రిభాషా సిద్ధాంతంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాలిన్ నాగ్పూర్ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయమన్నారు. త్రిభాషా విధానం ముమ్మాటికి ఆర్ఎస్ఎస్ స్కీమేనని ఆరోపించారు. సెక్యులర్ కంట్రీలో అందరి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా. హోలీ పండుగ, జుమ్మా ఒకే రోజు రావడంపై స్పందించిన టీఎంసీ ఎంపీ పేదరికం లాంటి ప్రధాన సమస్య నుంచి డైవర్ట్ చేసేందుకే ఇలాంటి ఇష్యూలు తెరపైకి వస్తాయన్నారు. అంతకుముందు నకిలీ ఓటర్ కార్డులను తొలగించాలంటూ టీఎంసీ ఎంపీల ప్రతినిధుల బృందం ఢిల్లీలో ఈసీని కలిసింది. ఫేక్ ఓటర్లను తీవ్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి చెప్పినట్టు ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. और जहां तक आपने कहा कि किसी खास वर्ग के साथ ये किया जा रहा है, क्यों किया जा रहा है? लगता मुख्य मुद्दों से ध्यान भटकाने के लिए. इतनी गरीबी, इतनी मुफलिसी है, अपने किए हुए वायदे सरकार पूरा नहीं कर पा रही है. बातें कर रही 5 ट्रिलियन डॉलर की इकॉनमी कर लेंगे या 80 करोड़ लोगों को आज यहाँ पर मुफ्त का राशन देना पड़ रहा है. इंडेक्स में अगर आप जाएं, ह्यूमन डेवलपमेंट इंडेक्स में देखें तो हिंदुस्तान का नाम पर कैपिटा इनकम में पूरे विश्व में बहुत नीचे जगह पे है, बहुत ही नीचे है.
యూపీలో హోలీ సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. వారణాసిలోని మణికర్ణిక ఘాట్లో హోలీ వేడుకలకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గంగానది ఒడ్డున చితి నుంచి భస్మాన్ని గులాలుగా చల్లుకుంటూ హోలీ ఆడడం ఏటా ఆనవాయితీగా వస్తుంది. కాశీ సన్నిధిలో ఆటపాటలతో భక్తులు హోరెత్తించారు. అటు మధురలోని శ్రీకృష్ణ జన్మభూమిలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక వేషధారణలతో నృత్యాలు ఆకట్టుకున్నాయి.